నేను నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఒక నిమిషంలో ఇట్లా వీడియో చూసి అట్లా పెట్టేస్తారు. ఎందుకంటే అది ఇట్లా అన్నదండి, ఇట్లా అనుకుంటున్నాను నేను. అనుకుంటున్నాం అంతే. పవన్ కళ్యాణ్ నేను ఎలా అనుకుంటున్నానంటే కుదరదు కదా! ఆయన అనుకుంటున్నానని చెప్పకూడదు. ఇది జరిగింది ఒక క్లారిటీ ఇవ్వాలి. సో దానికి ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఆయన ఏమంటున్నాడు, అసలు ఏం జరిగింది, ఇవన్నీ ఆయన ఖచ్చితంగా బయటకు తీస్తాడు. ఎందుకంటే తన పార్టీ విలువ తీసుకునే పనులు అతను అస్సలే చేయడు. చాలా కష్టపడి పెట్టుకున్నాడు ఆయన పార్టీ. చాలా కష్టపడి దాన్ని డెవలప్ చేసుకున్నాడు. సో పార్టీకి ఏదో ఒక వ్యక్తి వల్ల, ఎవరి వల్ల, ఏదైతే ఒక పార్టీ వల్ల కానీ మైనస్ వస్తుంది అంటే ఆ వ్యక్తిని వదలడు, ఆ పార్టీని కూడా వదలడు. ఖచ్చితంగా ఉంటుంది. సో ఆయన ఏం చేశాడు అనేది చూద్దాం. జనసేన ఎమ్మెల్యే నన్ను హెరాస్ చేశాడు, నన్ను రేప్ చేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటాను అని మోసం చేశాడు అని వీణ అనే అమ్మాయి చెప్పింది బయటకు వచ్చి. సో ఇది చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది. నేను ఆమెకు సంబంధించి 2 వీడియోలు చూశాను. ఆమె ఎమ్మెల్యే చేసిన నిర్వాకం అంతా చెప్పిన వీడియో ఒకటి, అలాగే ఈమె జర్నలిస్ట్తో బిహేవ్ చేసిన బిహేవియర్ ఆ వీడియో కూడా చూశాను. ఆ రెండిటి దాన్ని బట్టి కొంచెం మనం విశ్లేషణ చేసుకుందాం. ఈమెకు జరిగిన ఈ అన్యాయంలో ఈమె తప్పు కూడా ఉన్నదా, మొత్తం ఎమ్మెల్యేదే తప్పు ఉన్నదా అనేది కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఆమె చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను కంగ్రాచులేషన్స్ అనే మెసేజ్ ఫేస్బుక్లో పెట్టాను అని. ఈమెతో పాటు చాలామంది పెట్టే ఉంటారు. సో అందరినీ వదిలేసి ఈమెను ఎందుకు పట్టుకున్నాడు ఎమ్మెల్యే? ఒకవేళ ఎవరూ పెట్టలేదు, ఈమె పెట్టింది అని అనుకుందాం. ఈమె ఎందుకు పెట్టాలి? ఆమె జర్నలిస్ట్తో ఏమన్నది? నీకే ఎందుకు రా అంత ఇది, నువ్వెందుకు నా విషయంలో కలగ చేసుకున్నావు, నువ్వు మాత్రమే ఎందుకు ఈ విషయాన్ని పబ్లిష్ చేసావు అని అన్నది. మరి ఈమె మాత్రమే ఎందుకు మెసేజ్ చేసింది కంగ్రాచులేషన్స్ అని అని నాకు అనిపించింది అది చూసినప్పుడు. అంటే కొంతమందికి కొన్ని విషయాల్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, నువ్వు మాత్రమే ఎందుకు అని అంటే ఇంకా ఇలాగే ఉంటుంది అనమాట. ఆమె ఆయనకేసిన ప్రశ్న నాకు ఈమెకి వేయాలనిపించింది. ఓకే, అది అయిపోయింది. తర్వాత ఆయన ఫోన్ చేశాడు అని చెప్పింది. ఆయన మరి 2-3 డేస్ తర్వాత ఎప్పుడో మెసేజ్ చూసుకుని ఫోన్ చేశాడు. ఆ ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడే 2-3 అవర్స్ మాట్లాడాడు నాతోని అని స్ట్రెస్ చేసి చెప్పింది. ఎందుకు అంటే ఫస్టే ఆయనకి నా మీద ఇంట్రెస్ట్ ఉన్నది, అందుకే ఫస్ట్ కాల్లోనే 2 అవర్స్ మాట్లాడాడు అనే ఉద్దేశంతో చెప్పింది. మరి అదే ఇంట్రెస్ట్ ఆయనకు కూడా ఈమె నుంచి ఉన్నట్టు అనిపించవచ్చు కదా. ఈమె ఫస్టే నాతో 2 అవర్స్ మాట్లాడింది అంటే ఈమెకు కూడా ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉండొచ్చు నా మీద, అందుకే కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ కూడా చేసింది అని అతను అనుకుని ఉండొచ్చు కదా. సరే, ఏదో ఎమ్మెల్యే కాబట్టి మామూలుగా ఫోన్ చేస్తారు, ఏదేదో మాట్లాడుకున్నాము. సరే 2 గంటలు అలా గడిచిపోయినాయి, ఎమ్మెల్యే కదా అని చెప్పి నేను కూడా ఎందుకులే గొడవలు, మళ్ళీ గవర్నమెంట్ జాబ్ కూడా ఉన్నది కదా అన్నట్టుగా మాట్లాడాను అని ఆవిడ అంటారు అని అనుకుందాం. సరే, అది కూడా అయిపోయింది. తర్వాత క్యాజువల్గా మాట్లాడాను నేను కొన్ని రోజులు అని చెప్పింది. క్యాజువల్గా మాట్లాడాను అన్నారు కానీ నాకైతే క్యాజువల్గా మాట్లాడారు అని ఏం అనిపించలేదు నా ఉద్దేశం అయితే. ఎందుకంటే ఎవరైనా ఒక తెలియని వ్యక్తి ఎంత ఎమ్మెల్యే అయినా కానీ ఊరికే ఫోన్ చేస్తే, నాకు పెళ్ళయిందండి, కొడుకు కూడా ఉన్నాడు, మీరు ఊరికే అన్నిసార్లు ఫోన్ చేస్తే బాగోదు కదా, మా ఆయనకి నాకు క్లాషెస్ వస్తాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈవిడ ఆల్రెడీ వాళ్ళ ఆయనతో దూరంగా ఉంటుంది అని ఆయనకు తెలియదు కదా, ఇట్లా చెప్పి తప్పించుకోవచ్చు. అట్లా కాదు, ఈమె చెప్పింది ఆయనకి, నాకు నా భర్తకి ఇట్లా విడాకులు తీసుకునే టైం వచ్చింది, మేము ఆల్రెడీ విడిగానే ఉంటున్నాము, చిన్న కొడుకుతో ఉంటున్నాను నేను అని చెప్పింది ఆమె. అలా చెప్పడంలో ఎవరైనా కానీ ఒక వ్యక్తికి, ఒక మగాడికి, పరాయి మగాడికి ఈ విషయం చెప్పారు అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈమె నాతో ఏదైనా ఒక రిలేషన్ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది, అందుకే నాకు హింట్ ఇస్తుంది నేను ఫ్రీగా ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను అని అనుకుంటారు కదా. ఎవరైనా అలా అనుకునే ఛాన్స్ ఉంటుంది. అతనికి నా మీద ఇంట్రెస్ట్ ఉన్నది అని ఆమెకు తెలియగానే తన భర్తకు చెప్పాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే తన భర్తకు చెప్పాలి. ఇంకా విడాకులు తీసుకోలేదు కదా, విడాకులు తీసుకున్నా సరే మాజీ భర్తే కదా, మళ్ళీ ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య పెద్ద బాండింగ్ ఉన్నది. కొడుకు, నా లైఫ్ స్పాయిల్ అయితే కొడుకు లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది. సో నువ్వు ఈ విషయంలో నాకు సపోర్ట్ చెయ్యి, నేను అతని నుంచి
నన్ను నేను రక్షించుకోవాలనుకుంటున్నాను. 1 మంత్‌లో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఫస్ట్ రేప్ చేయడం వల్ల. తర్వాత మరి బెదిరించో కొడుకుని చంపేస్తాను. ఏదో మొత్తానికైతే మళ్ళీ కలిసారు అని చెప్పారావిడ. అయినా సరే 1 మంత్‌లో ప్రెగ్నెన్సీ అంటే మిరాకిల్ అని చెప్పాలి. పాపం చాలా కష్టపడుతున్నారు. ప్రేమగా, చాలా సిన్సియర్‌గా కాపురం చేసుకునే భార్యాభర్తలు కూడా. అలాగే 1 ½ ఇయర్‌లో 5 టైమ్స్ పాపం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి. 5 టైమ్స్ అబార్షన్స్. యుద్ధం చేసినట్టనమాట. అయినా ఈవిడ ఎందుకు అబార్షన్ చేయించుకోను అన్నారో నాకైతే అర్థమైతలేదు. అయిష్టంగా వచ్చిన ప్రెగ్నెన్సీని ఎవరైనా ఉంచుకోవాలనుకుంటారా? ఎందుకు అబార్షన్ చేయించుకోనన్నారు? అంటే బేబీని ఉంచుకుని ఈ ప్రెగ్నెన్సీని అడ్డు పెట్టుకుని ఆయన లైఫ్‌లోకి వెళ్ళాలి. కంపల్సరీ ఆయన్ని పెళ్లి చేసుకోవాలి. ఆయన ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోవాలి అనుకున్నారా? లేదా బిడ్డను కని ఇగో వీడు నన్ను మోసం చేశాడు. వీడు నన్ను రేప్ చేశాడు. వీడి వల్ల బిడ్డ పుట్టింది. కావాలంటే జెనెటికల్ టెస్ట్ చేసుకోండి అని ఇతన్ని ఎలాగైనా బయట పెట్టాలి గట్టి ప్రూఫ్‌తో అనుకున్నారా? అనేది కూడా నాకు డౌట్ ఉన్నది. కానీ ఆవిడ ఇంటెన్షన్ ఎక్కువగా పెళ్లి చేసుకోవాలనే ఇంటెన్షనే ఉన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే అది స్పష్టంగా చెప్పారావిడ. పెళ్లి చేసుకుంటాను అనే మాట నమ్మి నేను అబార్షన్ చేసుకున్నాను అని. అంటే ఆవిడకి పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశం ఉన్నది. ఫస్ట్ నుంచి ఆమె అయిష్టంగా ఉన్నారా? మధ్యలోనే ఇష్టం పుట్టిందా? లేదా ఫస్ట్ నుంచి ఆవిడ ఇష్టంగానే ఉన్నారా? అనేది మనకు తెలీదు. కానీ ఆవిడ చెప్పిన మ్యాటర్ బట్టయితే అంటే ఇష్టం అయితే నాకు కనిపించింది. కొంచెం ఇష్టం. ఎందుకంటే ఆవిడే కంగ్రాచ్యులేషన్స్ చెప్పడం గానీ, ఈయన మాట్లాడితే 2 గంటలు మాట్లాడడం గానీ, తర్వాత మాట్లాడేటప్పుడు కూడా మరి నాకు భర్త ఉన్నాడండి, కొడుకున్నాడండి. మీరు నాకు ఫోన్ చేస్తే ఎట్లా బాగోదు కదా! అని అనుకుంటే నాకు భర్త లేడండి. నేను ఒంటరిగానే ఉంటున్నాను కొడుకుతో అని చెప్పడం గానీ, ఆయన్ని అంటే ఆయనకి ఒక నీకు ఉన్నది. నీకు రోడ్డున్నది పర్వాలేదు. నువ్వు ఆ వేలో రావచ్చు అని హింట్ ఇచ్చినట్టుగా నాకు అనిపించింది. ఆమె చెప్పిన మ్యాటర్‌లోనే నేను తీసుకుంటున్న పాయింట్స్. తర్వాత మళ్ళా ఆయన కారులో కడప దాకా వెళ్దాం అని అనడం. ఈమె ఏదో క్యాజువల్‌గానే వెళ్దామన్నాడు. జస్ట్ చాలా ముఖ్యమైన పాయింట్స్ మాట్లాడవలసినవి ఉన్నాయి. అప్పటిదాకా చాలా సార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నారు కదా! అన్నీ చెప్పుకున్నారు. ఇంక ఏమున్నాయి? పోనీ ఈవిడేమన్నా ఒక పెద్ద బిజినెస్ మ్యానా? వాళ్ళ నియోజకవర్గంలో ఏదన్నా పెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ నిర్మించాలని అనుకుంటుందా? విషయం అంతా కార్‌లో కూర్చొని మాట్లాడుకుందాం మేడం అని చెప్పి మాట్లాడుకోవడానికి వెళ్తున్నారా? ఎందుకు రమ్మంటాడాయన? ఆమెకి తెలీదా ఆయన ఇంటెన్షన్? ఆయనకి ఆల్రెడీ ఆయన గుణం ఈమెకి అర్థమైంది గదా! నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని. అలాగే ఆయనకి కూడా ఈమెకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నది అని అనిపించినట్టున్నది. అందుకే ధైర్యంగా ఇంటి దాకా వచ్చి కార్‌లో తీసుకొని ఎళ్ళాడు. అక్కడి దాకా ఎళ్ళాక అబ్బబ్బే! నేను మామూలుగా మాట్లాడతాను గానీ, ఇట్లా సెక్సువల్ లైఫ్ అయితే నేను ఉండనండి మీతో అని అన్నదంట. మామూలుగా ఎందుకు మాట్లాడతావు? ఏ మొగోడైనా అది కోరుకునే గదా! మాట్లాడతాడు. నేను మాటల వరకే అనంటే ఎవరు ఒప్పుకుంటారు అట్లా? అందుకే రేప్ చేశాడని చెప్పింది. ఒప్పుకోలేదు కాబట్టి రేప్ చేశాడు. తర్వాత బెదిరించాడు. ప్రెగ్నెన్సీ వస్తుంది 1 మంత్‌లోనే. ఇదంతా కొంచెం కన్‌ఫ్యూజన్‌గా అనిపించింది నాకైతే. ఇంకో ముఖ్యమైన విషయం. ఈ ఎమ్మెల్యే భర్తకు ఫోన్ చేసి "నువ్వు ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేసేయి" అని చెప్పే వరకు భర్తకి ఈ విషయం తెలీదు. వాళ్ళ చుట్టాలెవరికీ ఈ విషయం తెలీదు. అంత పకడ్బందీగా దాచారా ఈ విషయాన్ని ఆవిడ? అది కూడా నాకు అర్థం కాలేదు. ఆ ఎమ్మెల్యే ఫోన్ చేసి విడాకులు ఇచ్చేయి అని ఎందుకు బెదిరిస్తాడు? విడాకులు తీసుకుంటే ఏంటి? తీసుకోకపోతే ఏంటి? భార్యాభర్తలిద్దరు. ఈయనకేం సంబంధం? ఈయన పనైతే నడుస్తుంది గదా! పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే కదా! "ఏ బాబు నువ్వు త్వరగా విడాకులు ఇచ్చేయి నాయనా! మేమిద్దరమన్నా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాం" అనే ఉద్దేశంతోనే గదా బెదిరిస్తాడు. అలాగే నా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా దూరం చేశాడు ఆయన ఇంటెన్షన్‌గా. నాకెవరు సపోర్ట్ చేయకూడదని అని చెప్పారు. ఆయన ప్రత్యేకంగా దూరం చేయడం ఏంటి? ఈమె దూరంగా ఉంటుంది గదా! చుట్టాలున్నప్పుడు గూడా ఆయన బెదిరించిండు, నన్ను సెక్సువల్‌గా హరాస్ చేశాడని జెప్పింది. మరి ఆళ్ళేం జేయలేదా చుట్టాలు? వీళ్ళ ఈమె భర్త గాని, ఈమె ఫ్యామిలీ గాని ఆయన గురించి తెలిసినప్పుడు ఈమెని వదిలేసారు తప్ప ఈమెకి సపోర్ట్ చేయలేదు. అంటే ఈమె మీద తప్పు ఉన్నది. ఎందుకు తప్పుందని నిర్ణయించుకున్నారంటే వాళ్ళు, ఆమె ద్వారా తెలియాలి ఈ విషయం. అది కూడా ఎప్పుడో తెలియాలి. ఇతని ద్వారా తెలిసింది.
అంతా జరిగిపోయాక తెలిసింది. ఆ చిరాకు వల్ల, ఆ కోపం వల్లే, ఆ కారణం వల్లే వాళ్ళకి అర్థమైంది ఈమెది తప్పున్నది. సో ఈమెకి దూరంగా ఉంటే బెటరు అని చెప్పి కొడుకుని కూడా తీసుకెళ్ళిపోయాడు నా భర్త అని చెప్తుంది. కొడుకుని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈమె ఒక్కసారైనా ట్రై చేయలేదా కొడుకుని తీసుకొచ్చుకోవడానికి? మరి ఫస్ట్ కొడుకు కోసమే ఇతనికి లొంగిపోయినా అని చెప్పింది కదా. ఇంత బహిరంగంగా ఆయన ఇంటికి రావడము ఆయనకు కూడా చెప్పుకోవాలి. నా భర్త అయితే నాకు ఇష్టం లేకపోవచ్చు కానీ నా కొడుకు అయితే నాకు ఇష్టం. నువ్వు ఇట్లా దీన్ని ఇంత పబ్లిక్గా ఇలా చేస్తే రేపు పొద్దున కోర్టులో నా భర్త ఇవన్నీ చెప్పి కొడుకు బాధ్యత నా నుంచి లాక్కుంటే ఎట్లా అని చెప్పుకోవచ్చు ఎమ్మెల్యేకి. ఎందుకు చెప్పలేదు? అంటే ఆమెకి ఆ టైంలో ఎమ్మెల్యే గారితో పెళ్లి ముఖ్యం అనుకున్నారు అంతే. నేను పెళ్లి చేసుకోను, ఎవ్వరు వస్తారో రాని అని అన్నాడు అని చెప్పింది. ఆయన ఉన్నది వేరే పార్టీల్లో కాదు, జనసేన పార్టీలో. ఎవడొస్తాడో చూస్తాను అని ఆయన అనడు. ఎందుకంటే ముందు వచ్చేది పవన్ కళ్యాణే. అసలు ఈమె వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో కూడా చెప్పొచ్చు ఈ విషయాన్ని. ఎంతోమంది వెళ్ళి ఆయనకి ఎన్నో సమస్యలు చెప్పుకుంటారు. ఇది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే అతనికి కూడా సమస్య ఇది. అతని పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. రౌడీ షీటర్స్ని మేపడానికి, ఇలాంటి ఎదవల్ని మేపడానికి, ఉంచుకోవడానికి నా పార్టీ మిగతా పార్టీలా కాదు అని చెప్పి జనాలకి ఇగో ఎవరికైనా ఒకటే న్యాయం చేస్తాను నేను, అది నాకైనా మీకైనా నా పార్టీ మెంబర్స్కైనా ఎవరికైనా సరే ఒకటే న్యాయం చేస్తాను నేను వెంటనే ఇతన్ని తీసేస్తున్నాను నా పార్టీలోంచి అని ఈజీగా చెప్పేస్తాడు ఆయన. ఎందుకంటే పార్టీ ముఖ్యం, ఒక ఎమ్మెల్యే కాదు కదా. ఎందుకు నా హస్బెండ్ రాజు ఫ్లాగ్ పట్టుకొని, జనసేన ఫ్లాగ్ పట్టుకొని బైక్ మీద వెళ్తుంటే రూల్స్ ఉంటాయి కదా, ఆయన ఎప్పుడు పాటిస్తాడు. కానీ జనసేన జెండా ఉంది, జనసేన పేరు మీద నేను వెళ్తున్నాను కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను ఏ మిస్టేక్ చేసినా జనసేన వాళ్ళు ఇలా ఉంటారు అలా ఉంటారు అని అంటారు అనే భయం నాకు అనిపించింది. ఆ భయం నాకు కలిగిందని చెప్పాడు ఆయన. ఒక ఎమ్మెల్యేకి ఆ భయం ఉండదా? అంత నెగ్లిజెన్సీగా, అంత ధీమాగా, అంత ఖరాఖండిగా నిన్ను పెళ్లి చేసుకోను, ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అని అనగలిగాడు అంటే నీ తప్పు కూడా ఉన్నది అని ఆయన అనుకొని ఉండొచ్చు అని నా ఫీలింగ్. అంటే నువ్వు వెళ్ళి ఎవరికైనా చెప్తే నేను కూడా చెప్తా, ఆమె ఎట్లాంటిది కదా అట్లాంటిది సార్, నేను కూడా నమ్మాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ ఆమె రూడ్ బిహేవియర్ చూసి అమ్మ బాబోయ్ వీళ్ళ భర్త అందుకు వదిలేశాడా, నేను కూడా ఒకవేళ పెళ్లి చేసుకుంటే నా గది కూడా ఇట్లనే ఉంటుంది అని నేను అనుకున్నాను సార్ అని చెప్పొచ్చు అనే ఆప్షన్ ఆయనకు ఉండొచ్చు. జర్నలిస్ట్తో ఆమె బిహేవియర్ వీడియో ఉన్నది కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకోవాలనుకున్నాడేమో ఆయన. ఆమె చెప్పిన విషయాల బట్టి అయితే నాకు ఆమెది కూడా తప్పు ఉండుండొచ్చు ఖచ్చితంగా అని అనిపించింది. అలాగే ఎలాగో ఇతనిది కూడా తప్పు ఉంటుంది ఒకవేళ ఈ విషయం నిజమైతే. సో ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. ఇంకేదైనా అప్డేట్స్ వచ్చినప్పుడు వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇది ఆడవాళ్ళ మ్యాటర్ కాబట్టి, సున్నితమైన మ్యాటర్ కాబట్టి మగవాళ్ళు మాట్లాడితే బాగోదు అనే ఉద్దేశంతో ఆయన బదులు నేను మాట్లాడాను అంతే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆమె తన బాధ చెప్పుకునేటప్పుడు, ఎవరైనా తన బాధ చెప్పుకునేటప్పుడు ఒక విధమైన ఫీల్ ఉంటుంది. చాలా స్ట్రగుల్ ఫేస్ చేశానని చెప్తుంది కదా, ఆ స్ట్రగుల్ అనేది ఆమె ఫేస్లో, ఆమె కళ్ళల్లో, ఇది క్లాత్ కట్టుకున్నది అనుకోండి పోనీ, ఆమె కళ్ళల్లో ఒక విధమైన బాధ అది ఏం లేదు. పోనీ ఇతన్ని నమ్మి మోసపోయానే అయ్యో అనే ఫీలింగ్ కూడా నాకు అనిపించలేదు. జస్ట్ కిందకి చూడడం, ఓకే ఈ పాయింట్ చెప్పాను, ఓకే నెక్స్ట్ ఈ పాయింట్, ఇలానే అనిపించింది నాకైతే. ఎవరో మంచిగా స్క్రిప్ట్ రాసి స్క్రిప్ట్ని చక్కగా చదివి జనాల్ని నమ్మించాలమ్మా అని చాలా ప్రోత్సహించి పంపించినట్టు అనిపించింది. ఇప్పుడు ఎలాగూ పార్టీ అంటే ఒక పార్టీ బ్లేమ్ చేసుకునే విధానాలు బాగా నడుస్తున్నాయి. నాకు తెలిసి జనసేన పార్టీలో ఇప్పుడు వచ్చి ఇంకా మైనస్లు ఏం లేవు కాబట్టి ఆ పార్టీకి కూడా ఒక మైనస్ని అంటగట్టాలి అని వేరే పార్టీలు కుట్ర చేస్తున్నాయేమో అనే డౌట్ అయితే జనసేన అభిమానులందరికీ ఉన్నది. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించలేదు ఇంకా అంటే ఆయన గ్రౌండ్ వర్క్ ఏదో నడుస్తుందని నేను అనుకుంటున్నాను. నేను నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఒక నిమిషంలో ఇట్లా వీడియో చూసి అట్లా పెట్టేస్తారు. ఎందుకంటే అది ఇట్లా అన్నదండి, ఇట్లా అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను అంతే. పవన్ కళ్యాణ్ నేను ఎలా అనుకుంటున్నానంటే కుదరదు కదా, ఆయన అనుకుంటున్నానని చెప్పకూడదు. ఇది జరిగింది, ఒక క్లారిటీ ఇవ్వాలి. సో దానికి ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఆయన ఏమంటున్నాడు, అసలు ఏం జరిగింది, ఇవన్నీ ఆయన ఖచ్చితంగా బయటకు తీస్తాడు. ఎందుకంటే తన పార్టీ విలువ తీసుకునే పనులు అతను అస్సలే చేయడు. చాలా కష్టపడి పెట్టుకున్నాడు ఆయన పార్టీ, చాలా కష్టపడి దాన్ని డెవలప్ చేసుకున్నాడు. సో పార్టీకి ఏదో ఒక వ్యక్తి వల్ల,
ఎవరి వల్ల ఏదైతే ఒక పార్టీ వల్ల కానీ మైనస్ వస్తుంది అంటే ఆ వ్యక్తిని వదలడు, ఆ పార్టీని కూడా వదలడు, ఖచ్చితంగా ఉంటుంది. సో ఆయన ఏం చేస్తాడనేది చూద్దాం.